UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ చాలా మంది యోగులు వాళ్ళ వల్ల మనం విన్న మాటే మొదటి నుంచి కూడా. బుద్ధుడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా భగవద్గీతలు కూడా శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయంలో 12వ శ్లోకంలో చెప్పారు. ఉమ్, అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఏంది నేను కూడా నా గురువు నమ్మలేదండి ఫస్ట్. ఉమ్, ఎందుకంటే ఏంది బ్రీత్ అంటారు, దేవుడు లేదు, దైవం లేదు, ఎందుకు ఈ గురువు అనిపించింది. ఉమ్, గురువులు ఎందుకు, అందులో ఆయన మామూలు నార్మల్గా ఉంటారు, వేష భాష మామూలుగా ఉండాలి అంటారు. ఆయన ఎక్కడ సపరేట్ కాషాయ వస్త్రం ధరించడం కానీ ఒక గురువు అనే స్థితిలో అలా ఉండకూడదు. సమాజంలో మనం ఉండాలి, సమాజమే మనం కావాలి. మేడం ఇక్కడ ఒక చిన్న విషయం, ఇప్పుడు మీలో వాసుకి ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు మా దగ్గరికి ఇక్కడ ఒక ఇంటర్వ్యూకి ఎవరైతే మీరు ఏ ఇంటర్వ్యూ అయితే చూసి ఇక్కడ నా దగ్గరికి ఈ రోజు రావడం జరిగిందో ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమ్మాయి కూడా తను ఒక నాగదేవత అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీరు కూడా మిమ్మల్ని అలానే అనుకుంటున్నారా? లేదు నాన్న, అలా ఏం లేదు. నేను ఎప్పుడైతే 2000 అదే చెప్పాను కదా పడ్డప్పుడు, 2012లో పడ్డప్పుడు నేను చాలా కోపపడ్డా. నేను వాసుకి పైన, నువ్వు అన్ని విషయాలు నాకు చెప్పేదానివి, కింద పడతానని ఎందుకు చెప్పలేదు. చెప్పడం అంటే వాసుకి లోపల ఉన్న దేవత. దేవత అనేది మనము దేవుళ్ళమే. మన ఇన్నర్ అంటే మన పూర్ణాత్మ, మనల్ని భూమికి పంపించినటువంటి చెప్పాను కదా, మనలో ఉన్న జీవాత్మ, పూర్ణాత్మ, పరమాత్మ, విశ్వాత్మ. ఈ నలుగురు మనం ఎందుకు ముగ్గురికి తద్దినాలు పెడతాం, పిండాలు ముగ్గురికి పెడతాం కదా, తాత, ముత్తాత, నాన్న ఇలాంటివి పెడతాం కదా. అలాంటి స్థితిని మన వాళ్ళు మనకు అలా పెట్టారు. అయితే ఇవన్నీ కూడా దయానంద సరస్వతి, యేసు ప్రభు, ప్రవక్త వీళ్ళందరూ కూడా అలాంటివి నిషేధించారు. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, మీకు చెప్పడం అంటే ఇప్పుడు నాకెవరు చెప్పరు కదా, మీరు ధ్యానంలో ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీకు కూడా తెలుస్తుంది నాన్న. ఎంతమంది అసలు పిఎంసీలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఎన్ని అనుభవాలు ఉన్నాయి. ఎంతమంది అందరు కూడా ఆనందంగా జీవిస్తున్నారు. సమస్యలు వస్తాయి, వాటిని పట్టించుకోరు, హ్యాపీగా ఎలా అన్నిటినీ యాక్సెప్ట్ చేసేటువంటి మనోస్థితిని పొందగలుగుతాము. సరే, ఇప్పుడు మీలో ఉన్న వాసుకి మీకు మొదటి నుంచి ఏ టైం నుంచి, అంటే మీకు ఏ వయసు నుంచి మీకు అన్ని 16 ఏండ్ల నుంచి. నా వయసు 16 ఏండ్లలో ఉండగా నాకు బాగా వెళ్ళడము చేయడము ఇదంతా ఉండింది. విధరాశ్వృతంలో నాగుల నవగ్రహాల వెనక నాకు ఒక పుట్ట ఉండేది. తర్వాత గుడిలో ఇక్కడ దీంట్లో ఒక యోగి జన్మ కూడా ఉంది. మీకు పుట్ట ఎప్పుడు ఉంది, ఎన్ని సంవత్సరాలు, అంటే ఎన్నో జన్మలో? ఏది నాగులదా? ఓకే, అది ఈ జన్మలోనే పుట్ట ఉన్నింది. ఈ జన్మలో మీరు మనిషి కదా, మీకు పుట్ట ఎలా ఉంది? పుట్టలో తను ఉండేవాడంట, చూపిస్తారనమాట మనకి. తెలియకనే అటుకు పోయేది, అట్రాక్ట్ అయ్యేదాన్ని. నాగులు, వేల నాగులు ఇవి ఉన్నాయి అక్కడ. ఆ వేల నాగుల్లో ఆడ తిరుగుతూ ఉంటే ఒక తెలియని ఆనందం. తర్వాత ఆటికి వెళ్ళి ఆడ కూర్చొని ఇలా హ్యాపీగా ఉండిపోతే పుట్ట దగ్గర వెనక నాకు కొట్టినట్లయింది, తోకతో కొట్టినట్లయింది. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది, ఓ ఆ జన్మ నీదే, ఇక్కడ యోగి జన్మ నీదే, అక్కడ విధరాశ్వతంలో ఎన్నాళ్ళు ఉన్నావు, నాగులతో ఎన్నాళ్ళు కలిసి ఉన్నావు నువ్వు. కాబట్టి అదంతా ఓకే. కానీ ఎప్పుడైతే ఇవన్నీ మనవి గత జన్మల అనుభవాలు, అంతేకాని నాగులు ఎప్పుడు కూడా నా గుడి కట్టు, నాకు ఇలా చేయాలని, నాకు 100% ఎప్పుడైతే నేను కింద పడ్డానో అప్పుడు కోపడ్డా. నువ్వు ఇన్ని విషయాలు నాకు చెప్పేదానివి, నా ఎదురుగానే ఉంది గూట్లో, నాకు తడై ఓపను, కళ్ళు కనపడవు, కానీ బాగా చూసేదాన్ని. గూడు లేదు హాస్పిటల్లో, కానీ నాకు గూట్లో అది కనిపించేది. ఏది? వాసుకి మాస్టర్. వారం రోజులు ఉన్నాను హాస్పిటల్లో. అప్పుడు అక్కడ నన్ను ఎందుకు తీసుకువెళ్ళారంటే, ఇదంతా చాలా పెద్దది లేరా. అసలు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారో చెప్పండి అంతవరకు. ఎక్కడ? ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళారు, అక్కడికి లోకం వెళ్ళినప్పుడు, అప్పుడు మన లోకం అనేది క్రిస్టల్, ఒక లింగం లాగా క్రిస్టల్ ఇట్లా కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది. అక్కడికి కందగడ్డ లాగా ఉంది నా లోకం, కందగడ్డ టైప్ లో ఉంటుంది. అంటే మనందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గెలాక్సీ ఉంటుంది, ఒక్కొక్క గ్రహం ఉంటుంది, ఒక్కొక్క లోకం అంటాము. మీరైతే ఇంగ్లీష్లో ఇంకా ఎక్కువ చెప్పగలుగుతారు, నాకు అలాంటిది ఏం లేదు. నా లోకము అలా ఉంది. అక్కడికి వెళ్ళి నాకు ఎందుకు చెప్పలేదు మీరు అని చెప్పి ఆ శివలింగం లేక తొంగి చూశాను. చూస్తే తీరా ఆ రూపం నాదే.
ఇప్పుడు అతనిది వర్క్. అతన్ని నీలోకి ఎంటర్ కాని అన్నారు. ఓకే అని నేను పడుకున్నా. నా చుట్టూ మొత్తం ఎంతోమంది ఉన్నారు. అందరు రకరకాల యోగాసనాలు వేసి రకరకాలుగా ఉన్నారు నా లోకంలో. ఓకే అని పడుకుంటాను. ప్రతి కణం ఇలా సెల్ ఓపెన్ అవ్వడం, ఆ యొక్క వాసుకి యొక్క కణాలన్నీ దాంట్లో చేరిపోవడం. ఆ పుస్తకం రాస్తానే తన కాంతి లోకాలకు వెళ్ళిపోవడం.